పండగ పూట ఏం కొందామన్నా ముట్టుకుంటే కాలిపోతున్నాయి. అకాల వర్షాల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలపైన భారం భారీగా పెరిగింది. కనీసం ఉన్నంతలో కూరగాయలు కొందామన్నా కొనలేని పరిస్థితి. దీంతో మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని బాధపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో వెజిటేబుల్స్ ధరలను చూసి అవాక్కవుతున్నారు. ఇక చేసేదేమీ లేక మార్కెట్కు వెళ్లిన వినియోగదారులు తక్కువ మోతాదులో కూరగాయలు కొనుగోలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా కూరగాయల దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మామూలు రోజుల్లో మార్కెట్కు వెళ్లిన వారు కిలోల చొప్పున కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ తక్కువ మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి ధరలు కూడా పెరిగాయి. ధరలు పెరగడంతో ఎవరూ కూరగాయలు కొనేందుకు రావటం లేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా కూరగాయల ధరలు పెరుగుతూ పోతే పేద మధ్యతరగతి కుటుంబాలు బతకడం కష్టమేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని సామాన్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో టమాటా కిలో ధర 100 రూపాయలు, బీరకాయ 120, కాకరకాయ 100, వంకాయ 60, చిక్కుడుకాయ 120, ములక్కాయ కట్ట 200, బెండకాయ 60, దొండకాయ 60, సొరకాయ 50, క్యారెట్ 60, బీట్రూట్ 60, పచ్చిమిర్చి 60, అల్లం 200, వెల్లుల్లి 440, ఉల్లిగడ్డ 60, కోడిగుడ్లు డజన్ 80 రూపాయలుగా ఉన్నాయి. ఇక రాబోయే పండుగలకు పిండి వంటలు వండుదామంటే వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపైన దిగుమతి సుంకాలు భారీగా పెంచడంతో మార్కెట్లో మళ్లీ వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలపైన లీటర్కు 20 రూపాయలు పెరిగింది. పామాయిల్ 120 రూపాయలకు చేరుకోగా సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130కి చేరుకుంది. వేరుశనగ నూనె లీటర్ 10 రూపాయలు పెరిగి 160 రూపాయలకు, ఆవాల నూనె సైతం 180 రూపాయలకు చేరాయి. కొబ్బరి నూనెల ధరలు సైతం పెరిగాయి. నూనె ధరలు భగ్గుమరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలపైన కేపీహెచ్బీ రైతు బజార్ సూపర్వైజర్ బక్కారెడ్డితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గి కూరగాయల రేట్లు అనేవి అమాంతంగా పెరిగాయి. ఫలితంగా మనం చూసుకున్నట్టయితే టమాటా ధర నిన్న మొన్నటి వరకు 20 నుంచి 30 కేజీ పలికింది. ప్రస్తుతానికైతే అవి రైతు బజార్కి వచ్చేసరికి 60 పైగా ఉన్నాయి. అలాగే సూపర్ మార్కెట్స్ లో 100 పైగా ఉన్నాయి. సో ఈ పెరిగిన ధరలతో ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా బయటకి వచ్చి ఏదైనా కూరగాయ కొనాలి అంటే అల్లాడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏంటి అనేవి మనతో చర్చించడానికి ప్రస్తుతం కేపీహెచ్బీ రైతు బజార్ సూపర్వైజర్ బక్కా సార్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. ఉన్నట్టుండి రేట్లు పెరిగాయి అంటే పండగల సీజన్ కూడా అవ్వడము, అసలు రేట్స్ పెరగడం కారణం ఏంటి? పండగల సీజన్ అని కాదు మేడం, వర్షాలు ఎక్కువ పడడం వల్ల పంట దిగుబడి తగ్గింది. పంట దిగుబడి తగ్గినందువల్ల కొంచెం రేట్లు పెరిగాయి. ఇంతకుముందు 40 రూపీస్ ఉండే టమాటా, ఇప్పుడు 63 రూపీస్ అయింది ఈ రోజు రేటు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అంటే ఉల్లిపాయ ధరలు కావచ్చు, అలాగే రోజు మనం కిచెన్ లో ఏవైతే వంటకాల్లో వండుతామో అవన్నీ పెరుగుతూ ఉన్నాయి. కారణము చెప్పారు, మరి అవి ఎప్పుడు తగ్గుముఖం పడతాయి? ఒక 15 డేస్ 1 మంత్ లోపల తగ్గిపోతాయి మేడం. 1 మంత్ లో మళ్ళీ పంట వస్తుంది. పంట నెక్స్ట్ వేసిన పంట ఇప్పుడు వస్తుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పండగలు కూడా రావడము వరుస పెట్టి, కాబట్టి ఇవి కూడా ఈ రేట్స్ పెరగడానికి కారణం అనుకోవచ్చా? పండగలుగా ఏం లేదు మేడం, వర్షాల ఆధారంగానే పెరిగాయి. వర్షాలు పడడం వల్ల పంట దిగుబడి తగ్గింది కాబట్టి రేట్లు పెరిగాయి. ఇంకొక 15 రోజుల్లో ఈ రేట్స్ అయితే మళ్ళీ నార్మల్ స్టేట్ కి వస్తుంది. సో మనం చూసుకోవచ్చు అంటే కూరగాయలు కొనాలి అంటే ఒక సామాన్యుడు ఆలోచించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక కవర్ కూరగాయలు అంటే 500 రూపీస్ కి తెచ్చుకుంటే 500 రూపాయలు తెచ్చుకున్నట్టయితే అది మొత్తం నిండిపోయేది. కాకపోతే ఇప్పుడు 2000 పైగా పెట్టాల్సి వస్తుంది అని కూడా ఇక్కడికి వచ్చిన కొనుక్కునే కస్టమర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇవి తగ్గుముఖం పట్టాలంటే కనీసం 15 రోజులు అయితే వెయిట్ చేయక తప్పదని కూడా ఇక్కడ మనకు సూపర్వైజర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి చందు, తేజస్విని, హైదరాబాద్ నుంచి.
దసరా పండుగ పూట కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో టమాటా 80 రూపాయలు పలుకుతూ ఉండగా బోడ కాకరకాయ 120 రూపాయల ధర పలుకుతోంది. కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా తీసిపోని విధంగా 20 రూపాయలకు 2 కట్టలు ఇస్తున్నారు. చికెన్, మటన్ ధరలతో పోటీ పడుతూ నిత్యావసర సరుకులు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పండగ పూట బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలు చేసుకుందామనుకున్న వారికి నూనె ధర చూస్తే ఆందోళన కలుగుతోంది. ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలపై మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. పండగ పూట ఆకాశాన్ని అంటుతున్నాయి కూరగాయల ధరలు. నిన్నటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులు లబోదిబోమంటుంటే మార్కెట్లో మాత్రం కూరగాయల ధరలు రెక్కలంటుతున్నాయి. మొత్తంగా టమాటా ధర కిలో కూడా 76 నుంచి 80 రూపాయలు ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ధరల పెరుగుదలతో ఇప్పటికే దసరా పండుగ రావడం, ఇంటికి చుట్టాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చికెన్, మటన్ ధరలతో పోటీ పడుతున్నారు. మనతో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు. సార్ చెప్పండి, జనరల్ గా కూరగాయల ధరలు బాగా పెరుగుతున్న పరిస్థితి గతంతో చూస్తే ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి, ఎలా చూడాలి దీన్ని? బాగా పెరుగుతున్నాయండి. కారణం ఒకటే, దసరా పండుగ దగ్గరికి వచ్చింది. దసరా పండుగ తెలంగాణలో బాగా చేసుకుంటాం. అందులో పండగ కూడా 12వ తారీఖు కదా, ఇవాళ ఆల్రెడీ 7వ తారీఖు వచ్చేసింది. 5 రోజులే ఉంది. ఈ 10 రోజులు కూడా పండగ, పిల్లలకు సెలవులు, చుట్టాలు వస్తారు, పిల్లలు వస్తారు, చదువుకునే పిల్లలు దూరంలో ఉంటే అందువల్ల ధరలు పెరుగుతాయి. సహజం, పెరిగినాయి, బాగా పెరిగినాయి. చెప్పండి, పిండి వంటలు చేసుకుంటారు పండగ పూట, అదేవిధంగానే ఇప్పుడు నూనె కావచ్చు, మిగతా అన్ని ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి, పిండి వంట ధరలు కూడా ఎట్లా అంటారు? అన్ని ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ లోకంలో పెరిగేటట్లు లేదు, మనం బతికేటట్లు లేదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంతగానో రేట్లు పెంచితే మధ్యతరగతి వాళ్ళని ఎలా బతకాలి? ఇంకా మనకన్నా పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఎలా బ్రతకాలి? గవర్నమెంట్గా కూడా చూసి ఆలోచిస్తే రేట్లు తగ్గట్టుగా ఇస్తే వాళ్ళుగా కూడా అమ్ముకునే వాళ్ళు కూడా కొంచెం మనకు తగ్గట్టుగా అమ్ముతారు. ఎప్పుడైనా చూసారా పండగ పూట ఇంతగానో ధరలు పెరగడం అన్ని? ఇప్పుడు లేదా వర్షాల్లో మొత్తం కొట్టుకొని పోయినాయా? ఇంకేముంది, రైతు పంటే పోయింది. ఏం చేయాలి? రైతుకు మాత్రం గిట్టుబాటు ఉండాలిగా. తీరా నోటు కాడికి వచ్చారు, అయిపోయింది, భగవంతుడు తీసుకెళ్ళిండు. ఏం చేయాలి? మా బాధలు మేము పడాలి కదా. ఈ రేట్లు ఉండకపోతే ఎట్లా ఉంటది? ఎట్లా బతికి కస్టమర్లు అవుతుంది? ఈ ధర ఏంది, ఇదేంది, అదేంది అడుగుతున్నారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే కూరగాయల ధరలకు సంబంధించిన దాంట్లో కూడా గతంతో పోలిస్తే పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పండగ వాతావరణానికి అందరూ వచ్చారు. అసలు దీనికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు? మొత్తం ఈ నష్టం సార్, వానక దానివల్ల పెరిగిన సార్, లేదంత ధరలు ఉండదు, అంత పెరగ కూడా అంత తక్కువ పోయింది సార్. ఎంత కిలో 20 రూపాయలు 10 రోజుల కిందనే ఈ వారం అయింది పెరగబెట్టి. వాన నష్టం చెట్టుకి అంత నష్టమైంది కాదు, వాన చెట్టుకి మొన్న కూడా వాన అంత గుల్లగొలైన పంటలని, దానివల్ల అంత నష్టం కాదు సార్. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే ధరలకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కూరగాయల ధరలకు సంబంధించి పూర్తిగా గతంతో పోలిస్తే ఎక్కువగా ధరలు పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి, కొనుగోలుదారులు చెప్తున్నారు. అయితే పండగ ముందే పంట పొలాలకు సంబంధించి కూడా అకాల వర్షాలు రావడంతోనూ, అకాల వర్షాలు వచ్చిన తర్వాత పూర్తిగా పంటలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంత సార్, ఎట్లున్నాయి కూరగాయల ధరలు? మీరు గతంలో ఇంత ధరలు ఉన్నాయా ఎప్పుడన్నా? ఇంతవరకు ఇప్పుడు చూడలేదండి. ఈ రేట్లు ఇంతవరకు చూడలేదు, ఎక్కువే అనిపిస్తున్నాయి ఇప్పుడైతే. చూడొచ్చు, అయితే కూరగాయల ధరలు గతంతో పోలిస్తే ఎక్కువనే పెరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ప్రధానంగా రైతులు పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంట పూర్తిగా మొన్న వచ్చినటువంటి జల దిగ్బంధనంలో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటు బోడ కాకరకాయలకు సంబంధించి చూసుకున్నట్లయితే 120 రూపాయల ధర కూడా పలుకుతుంది. అదే స్థాయిలో కూడా ఆకుకూరలు కూడా అదే స్థాయిలో కూడా ధరలు పెరుగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అటు చికెన్, మటన్ ధరలకు ఏమాత్రం తీసుకోని విధంగా వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. కొనుగోళ్లు అంటే వీరు రైతులు కూడా తమకు తీసుకొచ్చిన పంటకు కూడా కొనుగోలు అమ్మకానికి సంబంధించిన ధరలు కూడా పూర్తిగా రావడం లేదు, పండించిన పంటకి ధరలు కూడా రావడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కూరగాయల ధరలు మాత్రం రోజు రోజుకి ఆకాశాన్ని అంటుండటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఏవైతున్నాయి, అటు పిండి వంటలు పండగ కాబట్టి బంధువులు రావడం, అదేవిధంగా పిండి వంటలు చేసుకునే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి ఆ సాంప్రదాయానికి సంబంధించినటువంటి నూనె కావచ్చు, పిండి ధరలు కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పెరుగుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఏది చూసినా సరే 20 నుంచి ప్రారంభమైన ధరలు 30, 40, 50 రూపాయలు నుంచి 70 నుంచి 80 రూపాయలు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమాత్రం తీసుకునే విధంగా ఆకుకూరలు కూడా అదే స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం తోటకూర కావచ్చు, చుక్కకూర కావచ్చు, ఏదైనా సరే మనం ఏది కావాలనుకున్నా కూడా ప్రధానంగా వర్షం ఎఫెక్ట్ తో
పూర్తిగా పంటలన్నీ ఎండిపోవడంతో ఈ ప్రభావం పడుతుంది. ఎగువన కురిసినటువంటి వర్షాలతో కూడా పక్క నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పంట, అది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా పంటలు దెబ్బతినిపోవడంతోనే ఈ ధరలు పెరుగుతున్నాయని కూడా వ్యాపారులు, కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం. తిరుపతిలో కూరగాయల ధరలు క్రమంగా ఎగబాగుతున్నాయి. కిలో టమాటా ధర 70 రూపాయలకు చేరుకుంది. 2-3 రోజుల్లోనే టమాటా సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన కూరగాయల ధరలు కూడా దాదాపు ప్రతిరోజు పెరుగుతున్నాయి. తిరుపతి మార్కెట్లో కూరగాయల పరిస్థితిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గడిచిన వారం రోజులుగా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రత్యేకించి టమాటా గురించి మాట్లాడుకోవాలి. టమాటా ఇవాళ తిరుపతి బహిరంగ మార్కెట్లో దాదాపు కిలో 70 రూపాయల నుంచి 80 రూపాయల దాకా పలుకుతోంది. ఇక సాధారణ చిన్న చిన్న దుకాణాల్లో కొన్ని చోట్ల ఇంకో 10 రూపాయలు అదనంగా 80 నుంచి 90 రూపాయల దాకా కూడా అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తిరుపతిలోని కూరగాయల మార్కెట్లో ఉన్నాం. మనం చూడొచ్చు, మార్కెట్ కూడా పెద్దగా బోసిపోయినట్టుగా కనిపిస్తోంది. మార్కెట్లో ఇదివరకు ఉన్నంత సందడి మార్కెట్లో కూడా కనిపించట్లేదు. దాదాపు అన్ని రకాల కూరగాయలు కూడా, ప్రత్యేకించి బీన్స్ అయితే దాదాపు కిలో 100 రూపాయలుగా ఉంది. ఇంకా క్యారెట్ కావచ్చు, చివరకు మునగ కిలో కూడా 100 రూపాయలు ఉందంటే పరిస్థితి ఎట్టుందో ఇట్టే అర్థం చేసుకో. దాదాపు అన్ని రకాల కాయగూరల ధరలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం మనతో పాటు ఒక వినియోగదారును సార్తో మాట్లాడి చేద్దాం. సార్, ఎట్లుంది రేట్లు? మీరు కొన్నారా? ఎట్లుంది రేట్లు? అదే ఇంతకు ముందు బాగానే ఉన్నాయి, చీప్గా ఉన్నాయి. 100 రూపాయలు తీస్తే బ్యాగ్ నిండా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదంతా ఏం లేదు, 70-80 రూపాయలు టమాటాలు అమ్ముతా ఉన్నారు, బీన్స్ 100 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఏమి కొనేట్టుగా లేదు. అది వచ్చేదా ఒక 100 రూపాయలకి? 100 రూపాయలు అయితే 15 రూపాయలు 10 రూపాయలు అట్టున్నాయి. ఇప్పుడు ఏం కొనేట్టుగా లేదు, మొత్తం ఆకాశం వెళ్ళిపోయినాయి. నూనెలు అయితే ఆడుకో వెళ్ళిపోయినాయి, కందిపప్పులు అయితే ఆడుకో వెళ్ళిపోయినాయి. ఏం కొనేట్టుగా లేదు ఇప్పుడు పరిస్థితి. చాలా కావాలి, 1000 రూపాయలు ఎత్తుకుని రావాలి, చేతి బ్యాగ్ వస్తుంది. ఆ మాదిరి పరిస్థితి, ఎండ ఘోరంగా ఉంది. ఇది ఒక చెప్తున్న తిరుపతి వాసులు. మనం బ్యాగ్ నుండా బహుశా కాయగూరలు కొనాలనుకుంటే కనీసం 1000 రూపాయలు ఎత్తుకొని రావాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు. మొత్తంగా ప్రత్యేకించి టమాటా ధరకు కొన్ని ప్రధానంగా మదనపల్లి టమాటా మార్కెట్లో కూడా టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగినాయి. ప్రధానంగా సప్లై అంటే దిగుబడి బాగా తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అనుకోకుండా అంటే ఋతువు మారిన నేపథ్యంలో ఒక్కసారిగా దిగుబడి తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే టమాటా ధర క్రమంగా దాదాపుగా ప్రతిరోజు 10 రూపాయలు యాడ్ అవుతూ వస్తోంది. ఇవాళ తిరుపతి మెయిన్ కూరగాయల మార్కెట్లోనే కిలో టమాటా 70 నుంచి 80, అంటే 70 రకం ఉంది, 80 రకం కూడా ఉంది. తప్పనిసరిగా రానున్న 4-5 రోజుల్లో టమాటా ధరలు ఈజీగా కిలో 100 దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. తిరుపతి కూరగాయల వ్యాపారులు చెప్తున్నారు. 100 చాలా ఈజీగా 2-3 రోజుల్లోనే కిలో 100 దాటిపోతుందని చెప్తున్నారు. మీద చాలా రకాల కాయగూరల ధరలు కూడా ఇదే తరహాలో ప్రతిరోజు కూడా కనీసం 5 రూపాయల నుంచి 8 రూపాయలు 9 రూపాయల దాకా ప్రతిరోజు కిలో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అసలు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా మొత్తంగా ప్రజల ఇబ్బందులు ఆ విధంగా తలెత్తున్నాయి. మొత్తంగా వీటిని అధికారులు కూడా కొంత చర్య తీసుకోవాలా, ఈ ధరల కట్టడికి కొన్ని నియంత్రించాలని చెప్పి కూడా సామాన్య ప్రజానీకం కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, తిరుపతి. వరదల్లో సర్వస్వం కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విజయవాడ ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెను భారంగా మారాయి. రైతు బజార్లో టమాటా ధర 70 రూపాయలు పలుకుతుంటే బహిరంగ మార్కెట్లో టమాటా ధర 90 రూపాయలు ఉందని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధరతో పాటు కూరగాయలను ముట్టుకుంటేనే షాక్ కొడుతుందంటున్నారు. మరో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూరగాయలు, నిత్యావసర ధరలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో కూరగాయల పరిస్థితిపైన మా ప్రతినిధి తిరుమలరావు పూర్తి వివరాలు అందిస్తారు. రోజు రోజుకి కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతుంది. మనతో మాట్లాడిన కొంతమంది సామాన్య ప్రజలు వారిని అడిగి తెలుసుకునే సార్, చెప్పండి సార్, కూరగాయల రేటు పెరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వరదల ముందు కంటే దాదాపు 100% రేటు పెరిగినాయండి. సామాన్యుడికి దాదాపు కొట్టుకోవాలంటే దాదాపు 100% కొనలేరు కదా. ఇది కొద్దిగా ఏమైనా తగ్గిస్తే నార్మల్గా ఉంటే కొద్దిగా అందరికి అందుబాటులో ఉంటే అందరికి బెటర్ అండి. అది మా రిక్వెస్ట్. టమాటా ధరలు పెరిగింది, బీరకాయ ధరలు పెరిగింది, ఎలా అనిపిస్తుంది? టమాటా 70 రూపాయలు అయిందండి. వరదల ముందు 30 రూపాయలు ఉండేది. దాదాపు నార్మల్గా దాదాపు 100% పెరిగింది. దాదాపు టమాటా అంటే అందరు కొనేది. అది మరి కొంచెం అందుబాటులో ఉంచితే అందరికీ నార్మల్గా చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. అది సార్.
ఇది సామాన్య ప్రజలకి ఇబ్బంది పడే విధంగా టమాటా ధరలు పెట్టినాయి. టమాటా ధరలు కొంచెం తగ్గిస్తే ప్రతి ఒక్కరు కొనే విధంగా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అందని చెప్పాలి. చెప్పు, కూరగాయల ధరలు పెరిగినాయి కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అంటే బయట మీద రైతు బజార్ పర్లేదండి. కాకపోతే కనుక ఇంతకు ముందు మీద టమాటాలు బాగా పెరిగిపోయాయి. టమాటాలు, బీన్స్ తప్ప మిగతా అన్ని బయట కాళేశ్వరం మార్కెట్ అలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే కనుక బాగానే ఉన్నాయన్నమాట ధరలు. అందుకే ఎప్పుడు ఈ సీజన్ వచ్చేటప్పటికి ఎప్పుడు తెలిసిందే ఉల్లిపాయలు, టమాటాలు అనేవి పెరిగిపోతాయి. కాకపోతే ఎప్పుడు సబ్సిడీ అని చెప్పని కౌంటర్ పెట్టేవాళ్ళు. మరి ఈసారి ఇంకా సబ్సిడీ అనే దాని గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది ఆలోచిస్తున్నాం అనమాట, చూస్తున్నాం. చెప్పండి సార్, ఉల్లిపాయ ధర 30 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండేది, ఒకసారిగా 56 రూపాయలు అయిపోయింది. అంటే రైతు బజార్లో, బహిరంగ మార్కెట్లో 70 రూపాయలు 80 రూపాయలు ధర. ఎలా అనిపిస్తుంది ఉల్లిపాయ ధర చూస్తుంది? అంటే ఉల్లిపాయలు వచ్చేటప్పటికంటే అండి ఇక్కడ తక్కువ ఉండడం కూడా 56 అంటే తక్కువే అండి కంపేర్ చేస్తే. ఎందుకంటే కొత్త పాయ వచ్చేటప్పటికి ఇక్కడ తక్కువ ఉంది. బహిరంగ మార్కెట్లో ఇంకా వచ్చేటప్పటికి పాత పాయ అమ్ముతూ 70 రూపాయలు అలా వసూలు చేస్తున్నారు. ఉల్లిపాయ అనేది ఎప్పుడు సబ్సిడీ లేదు. ఈ సీజన్ అనేది అలవాటు అయిపోయిందండి. నార్మల్గా మాకు అనేది ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ టైంలో ప్రతిసారి ఉల్లిపాయ, టమాటాలు అనేది పెరగడం అనేది అలవాటు అయిపోయింది. ఆ టమాటా అనేది సబ్సిడీ అనేది ఎప్పుడు మొదలు పెడతారనేది చూస్తున్నాం అనమాట. సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అనేది. ఇంకో ఒక పక్కన కూరగాయల ధరలు పెరిగింది, మరో పక్కన నిత్యావసర ధరలు కూడా ఆకాశం అంటే పరిస్థితి ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు కొనాలంటే ఇబ్బంది పడుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? అది ఏం చేయాలనే దాని గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు మిల్లర్లతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ధరలనేవి తగ్గించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు తక్కువ ఉంటుంది, మన రాష్ట్రంలో ఉండే సరుకు పక్క రాష్ట్రాలకు వెళ్తుంది. మరి మన రాష్ట్రంలో సరుకు మనకే తక్కువకి ఇప్పిస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తే కనుక బయట నిత్యావసర సరుకులు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు ఇక్కడ దిగుమతి చూస్తుంటే ఇక్కడే చూస్తున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి కర్ణాటక, తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ సరుకు ప్యాకింగ్ వస్తున్నాయి అనమాట. అవి మనకి ఇక్కడ తక్కువగా అమ్ముతున్నారు, మన రాష్ట్రంలో తయారైనవి మాత్రం ఎక్కువగా అమ్ముతున్నారు. మరి మన రాష్ట్రంలో మనకి తక్కువగా దొరకకుండా అది పక్క రాష్ట్రాలకు వెళ్ళడం, పక్క రాష్ట్రాలతో మనకి తక్కువగా రావడం అనేది ఆ తేడా ఏంటనేది ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన స్పందన. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయినాయండి. బాగా పెరిగిపోయాయి నిత్యావసర ధరలు. ఏ వంకాయలు, బంగాళదుంపలు ఇవి తక్కువ ఉండేవి కూడా ఎక్కువ రేట్ అవడం వల్ల ఎప్పుడు ఒక 100 రూపాయలకు వచ్చేసేవి కూడా ఇప్పుడు 200 రూపాయలు పెరుగుతుంది అనమాట. కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. అది గవర్నమెంట్ మంచి తగ్గిస్తే బాగుండు. గవర్నమెంట్ రేట్ ఉంటుంది కదా. టమాటాలు ఎక్కువ అయిపోయింది బాగా. ఇప్పుడు ఇక్కడ 75 రూపాయలు, మొన్న 74 రూపాయలు పెట్టారు. 70 రూపాయలు అంతే సార్. సార్ చెప్పండి సార్, నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు రోజు మనకి నెలకు వచ్చేసి 2000 రూపాయలు నిత్యావసర కొనుగోలు చేస్తూ ఇప్పుడు ధరలు పెరగడం 3000 రూపాయలు అయ్యే పరిస్థితి. దీన్ని ఎలా చూడండి సార్? సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి అయిపోయింది సార్ ఈ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం కంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అధిక ధరలు సామాన్యుడు బతికే పని లేకుండా పోయింది. మెయిన్ ఏంటంటే నిత్యావసర వస్తువులు అనేది కూడా బాగా పెరిగిపోయినాయి. అదిగాక ఈ వస్తువులు బాగా పెరిగిపోవటం వల్ల తీసుకొని వెళ్దాం అనుకున్నా కానీ కొనలేని పరిస్థితి అయిపోయింది. దానికి తగ్గట్టు వ్యాపారస్తులు కూడా అధికంగా ధరలు పెంచేశారు. ఇది ఒకటి, వరదలు రావటం ఒకటి, ఇది బాగా రాజకీయ నాయకుల వేతరులకి ఇది బాగా గురైపోయింది. బాగా మెయిన్ అది ఒకటి. ఈ కొనాలంటే కొనలేని పరిస్థితి, తినాలంటే తినలేని పరిస్థితి. మెయిన్ టమాటాలు కానీ, బంగాళదుంపలు కానీ, వంకాయలు కానీ ఏదైనా చూసినా కానీ 50, 70, 100 రూపాయలు ఎక్కువే ఉన్నా కానీ తక్కువ లేదు రేటు చూసారంటే. అంతకుముందు సంచిరణ తీసుకెళ్ళాడు, ఇప్పుడు సంచిరణ కూడా తీసుకెళ్ళి అడుగున్నాము. 4-5 తీసుకెళ్తున్నారు. 200, 250 పెడితేనే సంచులు అడుగు రావట్లేదు. సంచులు కందిపప్పు, నువ్వుచేరుస్తూ వస్తువులు 100 రూపాయలు ఉన్నది ఫ్రీడమ్ ఆయిల్ ఇప్పుడు 135 రూపాయలు, 150 రూపాయలు అట్లా ఉంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి అండి. ఈ ప్రభుత్వం కంటే అంతకుముందున్న ప్రభుత్వమే కరెక్ట్. ఏదైతే ఉందో సామాన్య ప్రజలు తినలేని పరిస్థితి, కూరగాయలు కొనలేని పరిస్థితి లాగా ఉందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుగారు, తిరుమల టీవీ, విజయవాడ.